పార్టీ రాహుల్ గాంధీ గారి మండల్ హెడ్ క్వార్టర్ లో నరేంద్ర మోడీ గారి నిరంకుశ పాలనలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఇకనైనా విద్యార్థులతో చెలగాటం మానుకొని ఒక విద్యావంతుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం సిగ్గుచేటు. నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. విద్యార్థులతో నీట్ ఎగ్జామ్ ని మీరు రద్దు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే విద్యార్థులతో చెలగాటం ఆడడం నీకు సమంజసం కాదు. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు నువ్వు నరేంద్ర మోడీ గారు దాన్ని నువ్వు ఆ ధర్మేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాహుల్ గాంధీ గారిని ఈ రోజు మీరు అరెస్ట్ చేసిర్రు. బిడ్డ మీకు చెప్తున్నాం ఒక్కటే, బీజేపీ నాయకులారా ఖబర్దార్ అని చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఎందుకంటే ఇప్పుడే కాక్రోచ్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాం. మీకు వ్యతిరేకంగా అన్ని జిల్లాలలో ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. దయచేసి ప్రతి కార్యకర్త ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారిని నిన్న విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా లాఠీ చార్జీలే చేయకుండా ఒక దిక్కునేమో మేము సహజంగా భారతదేశాన్ని మేము అభివృద్ధిలో నడిపిస్తున్నామని చెప్పే ఈరోజు నరేంద్ర మోడీ గారు, దాన్ని ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు, మరి మీకు అడుగుతుంది ఏంది విద్యార్థులు? మీరు నీట్ ఎగ్జామ్ ని సక్రమంగా జరిపించడమే కాక దాని పేపర్ ని కోట్ల రూపాయలకు అమ్ముకొని ఈ రోజు విద్యార్థులను అన్యాయం చేయడమే కాక ఈ రోజు వేల మంది విద్యార్థులు దాదాపుగా ఎంతో కష్టపడి ఒక 6 నెలలని సంవత్సరాలని కష్టపడి పరీక్షకు ప్రిపేర్ అయితే మీరు పరీక్ష పేపర్లను అమ్ముకొని ఈ రోజు భారతదేశం అంటారు, భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి నడిపిస్తున్నారని నరేంద్ర మోడీని మెచ్చుకుంటారని చెప్తున్నారు. ఏమయ్యా నడిపిస్తున్నారు? ఈ రోజు విద్యార్థులు కూడా సక్రమంగా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి ఈ రోజు భారతదేశంలో ఉన్నది. మరి దీన్ని మేము సాంఘీభావంగా మా నాయకుడు, ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళు సాంఘీభావంగా తెలపడానికి పోతే అతను అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనను కొడుతూ ముక్కులకి రక్తం గారుతూ తనను ఈడ్చుకుంటూ పోతారా? ఇలా భారతదేశంలో జరుగుతున్నది న్యాయం. దీన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరుతూ విద్యార్థులకు కనీసం ఎగ్జామ్ కూడా పెట్టని ఈ ప్రభుత్వము ఎంతగా దిగిపోవాలని ఈ రోజు మా డిస్ప్లే శాఖ తరఫున మా డిస్ప్లే నాయకులు మరియు సర్పంచులు వివిధ సీనియర్ నాయకులు అందరు దీంట్లో పాల్గొని ఈ రోజు మేము నిరసన తెలపడం జరిగింది. మరి ఇంకో మాట చెప్తున్నాము, ఈ రోజున మా నాయకుడిని వెంటనే మీరు విడుదల చేసి మీరు ఈ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారో వెంటనే ఆయన రాజీనామా చేసి మా నాయకుడిని మీరు క్షమాపణ అడగాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. డిస్ప్లే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ